నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రిప్షన్ చాలా ఈజీ. వీడియో చూస్తున్నప్పుడు మీకు కింద సబ్స్క్రిప్షన్ అని ఒక బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను అనిపిస్తే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు నచ్చిన ప్రతి వీడియోని లైక్ చేయండి. మీ కామెంట్, మీరు ఏ అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే, యోగి ఆదిత్యనాథ్ భారతదేశమే కాదు ప్రపంచంలో పరిచయం అక్కర్లేని ఒక నేత. అయితే నాయకుడిగా ఈయన ప్రస్థానం కొనసాగక ముందు మనందరికీ తెలుసు, ఈయన ఒక మఠాధిపతి. మఠాధిపతిగా ఉన్న రోజుల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదలను ఆదుకోవడం, అన్నదాన కార్యక్రమాలు, గ్రామాల డెవలప్మెంట్ కోసం ఆశ్రమం నుంచి డబ్బులు ఖర్చు చేస్తూ చేయడం, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పించడం. ఒక మఠాధిపతి యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించేవాడు అంటే, ఆ మఠాధిపతి దగ్గరికి వచ్చే శిష్యులు, కంపెనీలకు సంబంధించిన శిష్యులకి తమ గ్రామంలోని యువకులకు ఉద్యోగాలు ఇవ్వమంటూ, ఆ యువకులకు కావాల్సిన నైపుణ్యాన్ని కూడా ఏదైనా మనం స్కిల్ డెవలప్మెంట్ అని ఏదైతే అంటామో, ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆశ్రమం నుంచే డబ్బులను తీసుకొని వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించేవారట. ఇది యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి మఠాధిపతిగా ఆయన ఉన్నప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు. ఆ సేవా కార్యక్రమాలే ఈయనను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కూడా కారణమయ్యాయి. ఇక మఠాధిపతిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా జన నీరాజనం అందుకోవడానికి కారణమైనాయి. సేమ్ ఈయననే ఫాలో అవుతున్నారట మరొక మఠాధిపతి, పరిపూర్ణానంద. ఇంకా పరిపూర్ణానంద గురించి మనందరికీ తెలిసిందే. ఈయన హిందూపురం నుంచి టికెట్ ఆశిస్తున్నారు బీజేపీ నుంచి. అయితే బీజేపీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెట్టేస్తే, హిందూపురంలో ఈయన కూడా యోగిలాగా కొంత సంక్షేమ కార్యక్రమాలను తన ఆశ్రమం ద్వారా చేయాలి అని నిర్ణయానికి తీసుకున్నారట. ఇదే నేపథ్యంలో ఇప్పటికే తన దగ్గర చాలా కంపెనీలకు సంబంధించి, అంటే కర్ణాటక, బెంగళూరు, హైదరాబాద్, ఇలా కంపెనీలకు సంబంధించిన చాలామంది శిష్యులతో మాట్లాడారట. తమ గ్రామంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. అయితే మొట్టమొదటిసారిగా జాబ్ మేళను నిర్వహిస్తున్నారట. 5,000 మంది యువతీ యువకుల కోసం జాబ్ మేళ నిర్వహిస్తున్నారట. బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్, ఈ 3 చోట్ల కూడా ఒక్కొక్కరికి 20,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఆఫర్ చేసేలా శాలరీస్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పారు. ముందు టికెట్ ఆశిస్తున్నాము మనం అంటే జనాల్లోకి వెళ్ళాలి, జనాల సమస్యలను పరిష్కరించాలి, జనం మనల్ని ఆకర్షించేలాగా చేయాలి అనే ఏమంటారు ఒక ఆలోచనతోటి అడుగు ముందుకు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోందట. అంతేకాదు తన శిష్యులకు, అంటే ఎవరైతే కంపెనీలకు సంబంధించిన శిష్యులు ఉంటారో వాళ్ళకు కూడా ఆయన ఏం చెప్తున్నాడట అంటే, ఒకవేళ హిందూపురం నుంచి నేను గెలుపొందితే కంపెనీలను హిందూపురానికే తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పారట. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలతో పాటు చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వాడవుతాడు. ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కూడా చాలా తొందరగా అవ్వడానికి అవకాశం అవుతుంది. కాబట్టి శిష్యులతో అది కూడా మాట్లాడుతున్నారట. మనం చూసాము ఉత్తరప్రదేశ్కి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తర్వాత ఆయన శిష్యులు చాలా మంది యూపీలో కంపెనీస్ పెట్టడం. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధనిక రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్. దానికి ఖచ్చితంగా కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక మఠాధిపతిగా ఉన్నప్పుడు తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తరప్రదేశ్కి సీఎంగా మారిన తర్వాత అక్కడ పెట్టిన కంపెనీస్, అక్కడికి తీసుకొచ్చిన పరిశ్రమల కారణంగానే అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పరిపూర్ణానంద కూడా సేమ్ ఇదే ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాడట. తను గనక అవకాశం వచ్చి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా శిష్యులతో చెప్పాడట, చాలా కంపెనీస్ ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకు అనంటే ఆయన చూశారట హిందూపురానికి సంబంధించి చాలామంది యువతి యువకులు బెంగళూరు, కర్ణాటక, అలాగే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు 15,000, 12,000, 18,000 జీతాలకే వెళ్తున్నారట. కుటుంబాన్ని వదిలేసి అంత తక్కువ జీతాలకు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే పారిశ్రామికంగా డెవలప్ చేయడం ద్వారా సొంత ఊర్లో వండుకుంటూ తమను తాము కొంత డెవలప్ చేసుకోగలుగుతారు. దీనికోసం కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తన ఆశ్రమం నుంచి ఇప్పడానికి సిద్ధమవుతున్నారట. దీంతో హిందూపురం యోగి అంటూ కూడా హిందూపురానికి సంబంధించిన ప్రజలు పరిపూర్ణానంద గురించి మాట్లాడుతున్నారట. మరి పరిపూర్ణానంద హిందూపురం బీజేపీ టికెట్ వస్తుందా? అసలు పరిపూర్ణానందపై మీ అభిప్రాయం ఏంటి? యోగి ఆదిత్యనాథ్ లాగా పరిపూర్ణానంద మారగలడు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్
సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాయిన్ అనే బటన్ కనిపిస్తది. 1-5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్‌లో మీరు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పే నంబర్‌తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్‌కి ఇప్పుడు ఒక స్క్రీన్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఆ స్క్రీన్‌కి సంబంధించి నా ఒక్కదాని వల్ల అయితే కాదు. మీ అందరి సపోర్ట్ ఉంటే తీసుకొని ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందివ్వడానికి మన ఛానల్‌కి చాలా యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ సపోర్ట్ అస్.